హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి దూది లాంటి మెత్తటి చపాతీ అండ్ దాబా స్టైల్ కాజు పన్నీర్ కర్రీ తయారు చేసుకునే విధానం. అందులో కావలసిన పదార్థాలు: ముందుగా పన్నీర్ 200 grams అండ్ టమాటో 3 అండ్ ఆనియన్స్ 1, పచ్చిమిర్చి 2, క్యాజూ నట్స్ జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు అండ్ మసాలా స్పైసెస్లోకి వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల క్యాజు, 3 ఎలాచి, 3 దాల్చిన చెక్క అండ్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొరియాండర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ టేస్ట్కి తగినంత, ఆయిల్ 3 టేబుల్ స్పూన్ అండ్ కొత్తిమీర. కాజు పన్నీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో ఆయిల్ తీసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, ఇంకా యాలకులు అండ్ దాల్చిన చెక్క అన్నీ కూడా ఆయిల్లో వేసుకుని కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes వరకు మొత్తాన్ని అయితే అలా కలుపుతూ ఉండి మొత్తం కలిపేసి కొంచెం టమాటాలు అన్నీ కూడా మగ్గ పెట్టాలి. అంటే కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉంచాలి. ఇదంతా కూడా మనం మసాలా కోసం, గ్రేవీ కోసం చేస్తున్నాం కాబట్టి టమాటాలు అయితే మగ్గిపోయాయి. నేనైతే మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో అయితే వేస్తాను. గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటినైతే పూర్తిగా చల్లారబెట్టండి. ఇలా చల్లారబెట్టిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ గ్రేవీ అంతా కూడా మీరు దాంట్లోకి వేసి మిక్సీ పెట్టేయండి, గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ అయిపోయింది. గ్రైండ్ చేసిన తర్వాత నేనైతే అదే కళాయి తీసుకొని అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. ఇలా ఆయిల్ వేసిన తర్వాత రిమైనింగ్ 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పుని కొంచెం దోరగా అయితే వేయించాను. ఇలా వేయించిన తర్వాత ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. ఇలా వేయించిన తర్వాత పన్నీర్ ముక్కలు తీసుకొని పన్నీర్ ముక్కల్ని కూడా అలాగే కొంచెం దోరగా వేయించాను. అదే ఆయిల్లో పన్నీర్ ఏంటంటే మనం వన్స్ హీట్ చేసిన తర్వాత అదైతే మెల్ట్ అయిపోతుంటుంది. సో అందుకని ఒక 2 minutes అలా చేసేసి తీసేయండి. కొంచెం గార్లిక్ కొంచెం మంచి టేస్ట్ కోసం అయితేనే మనం వేపుతాము. అలాగా పన్నీర్ కూడా వేగింది. తీసేసి పక్కన ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత నేనైతే అందులోనే ఆయిల్ ఉంది, ఆయిల్లోనే ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి 2 కూడా వేసాను. 2 వేసి అవి కొంచెం ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపేయండి. కొంచెం వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆ గ్రేవీని అంతా కూడా మీరు దానికి యాడ్ చేసి అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ నేనైతే తీసుకున్నాను 1 టేబుల్ స్పూన్. మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ మొత్తం కూడా యాడ్ చేసి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంత వరకు అయితే బాగా ఉడకనివ్వండి. చూడండి, మంచిగా అయితే అసలు చూస్తుంటే నోరు ఊడిపోతుంది. అలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చిన తర్వాత దానికి పన్నీర్ యాడ్ చేయండి. పన్నీర్ యాడ్ చేసి మొత్తం అంతా కూడా గ్రేవీ ప్లస్ పన్నీర్ అంతా కూడా కలిసేటట్టుగా అలా కలిపేయండి. ఏం లేదండి, చాలా ఈజీ ప్రాసెస్. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు, కొత్తగా చేయలేని వాళ్ళు, నేను చేయలేనేమో ఇది
అని అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అలా కలిపిన తర్వాత నేనైతే ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ పోసి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇట్లా యాడ్ చేసి మొత్తాన్ని అయితే మిక్స్ చేసి మొత్తం అయితే కలిపేశాను. అలా కలిపేసిన తర్వాత ఒక 5 minutes వరకు అలాగే బాయిల్ చేయండి. బాయిల్ చేసేసిన తర్వాత ఏంటంటే కొంచెం వేడయ్యే కొద్ది కొంచెం అడుగు అనేది అంటుతుంది. సో ఇంకా అలా కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పును కూడా యాడ్ చేసి మొత్తాన్ని అయితే కలపండి. కలిపేసి అలాగే ఒక 5 minutes కూడా మూత పెట్టేసి ఉడకనివ్వండి. అలా ఉడికిన తర్వాత మొత్తాన్ని అయితే ఒకసారి కలిపేసి మొత్తాన్ని అయితే కలిపేయండి. చూడండి మొత్తం అయితే ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చేసింది. చాలా అంటే చాలా టేస్టీగా మనం బయట కొనుక్కుని తినే విధంగానే ఉంది. ఫస్ట్ టైం చేసినా కానీ నాకైతే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయొచ్చు, ఈజీగా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే దీన్ని తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చపాతీకి అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా ఒక కళాయి అయితే ఒక గిన్నె అయితే తీసుకుని నేను అందులో ఒక 1/2 kg గోధుమ పిండి తీసుకున్నాను. నేనైతే ఆశీర్వాద్ పిండి తీసుకున్నాను. మీరు మామూలుగా నార్మల్గా బయట విడిగా తెచ్చుకునే పిండి అయినా బాగా వస్తుందండి చపాతీ. అలా 1/2 kg పిండి తీసుకున్న తర్వాత నేనైతే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేసాను. ఇలా సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ దానికి ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు అయితే యాడ్ చేశానండి. 2 టేబుల్ స్పూన్ల ఉప్పు అండ్ 2 టేబుల్ స్పూన్ల కర్డ్ అంటే పెరుగు యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని అయితే మిక్స్ చేయాలి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత చూడండి, అంత గట్టిగా అయినా పర్లేదు, కొంచెం లూజుగా ఉన్న కర్డ్ అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనం ఏంటంటే పెరుగు యాడ్ చేయటం వల్ల మనకి చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, అలా వేసిన తర్వాత కొంచెంగా వాటర్ అయితే వేసుకొని నేనైతే మొత్తాన్ని అయితే మిక్స్ చేశాను. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక పావు గంట అయితే పట్టిద్దండి. పిండి నిదానంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అలాగే ఒక 5 minutes పాటు బాగా మెత్తగా అయితే కలపండి పిండిని. సో నేనైతే అలా చేస్తుంటే మా బాబు కూడా వచ్చాడు పక్కన చేస్తానని. సో వాడి సరదా ఎందుకు కాదనని బాబు కూడా చేశాడు. ఇలా కలిపిన తర్వాత మొత్తం అయితే 5 minutes అయితే అలా చేయండి. చేసిన తర్వాత దానికి కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. కొంచెం ఆయిల్ అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ కూడా సేమ్ అదే ప్రాసెస్లో పిండిని అయితే బాగా కలపండి. నేను ఆయిల్ తీసుకునేలోపు మా బాబు అయితే అలా వాడు కలుపుతూ ఉన్నాడు. సో నేనైతే ఆయిల్ తీసుకుని దాన్ని అయితే మొత్తాన్ని ఆ పిండి మీద అయితే వేసాను. అలా వేసిన తర్వాత మొత్తాన్ని అయితే ఒకసారి అంతా కలిపేశాను. నాలాగే ఎవరు బయట డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండక చేసుకుని తిందామని ఉంటారు కదండి. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడిద్ది. సో ఎంతో కొంత మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే వీడియో షేర్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ టైం చేసినా కానీ నేను. ఓకేనా ఫ్రెండ్స్, అలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 minutes అయితే కలిపేసాను. కలిపేసిన తర్వాత ఇంకా చిన్నపిల్లలు ఉంటే అంతే కదండి, కామనే కదా. మనం ఏ పని చేస్తుంటే వాళ్ళు నేను చేస్తా వస్తారు. సో అలాగే మా ఇంట్లో కూడా అలాగే జరుగుతుంది. ఇంకా నేను ఉండేది ఒక్కదాన్నే కాబట్టి బాబుని హ్యాండిల్ చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాను. ఇంకా మనకి పెద్దవాళ్ళు ఎవరు దగ్గరుండి చేసేవాళ్ళు లేరు కాబట్టి తప్పదు. నా అలాగే సింగిల్ మదర్ ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తుంటారు.
అవునా కాదా ఫ్రెండ్స్? మీరు మీ పిల్లలతో ఎలా మేనేజ్ చేస్తున్నారనేది అయితే నాతో షేర్ చేసుకోండి. నేనైతే అలా కలిపేసిన తర్వాత దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసిన తర్వాత దాన్ని ఇంకొకసారి మొత్తం కలిపేసి అలా చిన్న చిన్న ఉండలుగా తీసుకుని మనమైతే ముందు ఏం చేయాలంటే ఒక చపాతీ పీట మీద కానీ లేదా ఇలా ఒక రాయి మీద కానీ పిండిని అలా చల్లుకొని రెండు కూడా అటు ఇటు పిండి రబ్ చేసిన తర్వాత మొత్తం కూడా చపాతీ టైప్లో అయితే మనం సాగ తీసుకున్న తర్వాత దానికి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అలా చపాతీని అయితే రోల్ చేయాలండి ఫోర్ టైప్స్గా. సో అలా యాడ్ చేసిన తర్వాత దాని మీద కొంచెం మళ్ళీ పిండి వేసి చూడండి పిండి వేసి అలాగే రుద్ది ఇంకా మనం మామూలుగా కాల్చుకోవాలి. అందులో వేసాక కొంచెం ఆయిల్ వేస్తే చపాతీ అనేది బాగా పొంగుతుంది. చూడండి మీరైతే ఈ వీడియోలో చూసిన విధంగా చాలా అంటే చాలా మెత్తగా సాఫ్ట్గా అయితే చపాతీలు వచ్చాయి. నేనైతే ఫస్ట్ టైం చేశాను. నాకు చాలా రోజుల నుంచి చేసుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ ఉండేది, అది ఇప్పటికి కుదిరిందండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎంత పళ్ళు లేని వాళ్ళైనా కూడా తినొచ్చు, మెత్తగా ఉంటాయి. నైటే కాదండి, మనం చేసి పెట్టుకుని తర్వాత రోజు తిన్నా కానీ సేమ్ అదే మనం వేడివేడిగా తిన్నప్పుడు ఎలా మెత్తగా ఉన్నాయో అలాగే ఉంటున్నాయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే 2 days కంటిన్యూగా అయితే చేశాను. మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. మీరైతే ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.